అంధకార బంధమునన్నావరించగా అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని. అంధకార బంధమునన్నావరించగా అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని. బంధము తెంచెను బ్రతికించెను నన్ను, బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎంత మధురమో యేసుని ప్రేమ, నాకెంత మధురమో యేసుని ప్రేమ. ప్రేమ 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 ప్రేమ. మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవునికి వందనాలు. వింటున్న మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన బిడ్డలను ప్రేమించి ఆయన ఉచితమైన కృప ఆయన బిడ్డల మీద ఉచితంగా అనుగ్రహించాడంట. ఎలా అనుగ్రహించాడని మీరు అనుకుంటున్నారా? అయితే దావీదు రాసిన కీర్తన 65వ అధ్యాయము 11వ వచనంలోని ఆ కిరీటాన్ని దేవుడు నీ కోసం దాచిపెట్టాడు. ఆ కిరీటాన్ని నీకు ఇవ్వాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అక్కడ ఏం రాసి పెట్టాడు అనుకుంటున్నారా? నేను చదివి మీకు వినిపిస్తాను. దేవుడు అంటా ఉన్నాడు, సంవత్సరము నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఈ సంవత్సరం నీకు దేవుడు దయా కిరీటాన్ని ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆ కిరీటాన్ని పొందుకోవాలంటే నువ్వు ఈ లోకంలో ఉన్న శోధనలు, వేదనలు, చీకటి శక్తులు, అంధకార శక్తులు దేవునిలో నుండి దూరం అయిపోవాలంటే నువ్వు దేవునికి దగ్గరికి కావాలని దేవుడు ఆశపడుతూ ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ కిరీటం నీకు ధరింపజేయాలని.